everyone, how are you all? This is Shailaja, founder of Vision Math and Abacus. ఏంటి బోర్డు మీద చూడగానే ఆల్జిబ్రా అని కనిపిస్తుంది. ఇవాళ ఆల్జిబ్రా టాపిక్ చెప్తారా? అమ్మా ఇది చాలా బోరింగ్ టాపిక్, నాకు వద్దు అనుకొని స్వైప్ చేస్తున్నారా? వెయిట్ హోల్డ్ ఆన్. ఇది కష్టమైన టాపిక్ కాదు. ఎప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతే ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్. నేను ఈ మధ్య 9th 10th పిల్లల్లో కూడా చూస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాజిటివ్ టర్మ్ ఇక్కడ యాడ్ చేస్తున్న టర్మ్ని అటు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది నెగిటివ్ అవుతుంది అనే కాన్సెప్ట్ కూడా చాలా మందికి తెలియట్లేదు. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి రాకపోతే ఆల్జిబ్రా అనేది హార్డ్గానే ఉంటుంది కదా. సో నేను ఈరోజు ఆల్జిబ్రాలో బేసిక్ థింగ్స్, ఎందుకంటే 1 to 5th వరకు లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అనేది మెయిన్గా వస్తే, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇంతవరకు వాళ్ళకి వస్తే చాలు, మెయిన్ బేసిక్స్ వచ్చేస్తాయి. ఆ బేసిక్స్తో 6th to 10th వరకు చేస్తారు. కానీ 6thలో మీకు ఒక కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది, అది ఒక ఆల్జిబ్రా చాప్టర్. ఆల్జిబ్రాలో మీకు లైక్ అప్ టు 5th వరకు నంబర్స్ నేర్చుకుంటారు కదా, నంబర్స్ తోటే యాడ్ చేస్తారు, నంబర్స్ తోటే సబ్ట్రాక్ట్ చేస్తారు, మల్టిప్లై చేస్తారు, డివైడ్ చేస్తారు, ఫ్రాక్షన్స్ చేస్తారు, డెసిమల్స్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆల్జిబ్రా చాప్టర్కి వస్తే మనకి నంబర్స్తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్ కనిపిస్తుంది, కొత్త డిఫరెంట్ థింగ్ కనిపిస్తుంది. ఏంటది? విల్ రైట్ వేరియబుల్స్. అంటే A to Z వి విల్ యూజ్, లైక్ ABC నుంచి Z వరకు కొన్ని లెటర్స్ యూజ్ చేస్తాం. ఇది కొత్తగా కనిపించేసరికి కొంతమందికి చాలా, అంటే కొత్త టాపిక్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటారు చాలామంది పిల్లలు. కొంతమంది ఏమో అమ్మో ఇది మనకి డిఫరెంట్ టాపిక్, ఇది వద్దురా బాబు అనుకుంటారు. కానీ ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు వరకు మీరు నంబర్స్ ఎలా యూజ్ చేశారో నంబర్స్తో పాటు ఆల్ఫాబెట్స్ కూడా యూజ్ చేస్తాం అంతే. సో ఈ చాప్టర్లో మనం యూజ్ చేసే ఆల్ఫాబెట్స్ని వేరియబుల్స్ అంటాం. ఏమంటాం చెప్పాలి? వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే విచ్ వ్యారీస్ ఇట్స్ వాల్యూ, విచ్ చేంజెస్ ఇట్స్ వాల్యూ. మనము ఈక్వేషన్లో రాస్తాం, ఈక్వేషన్లో ఎక్స్, ఏబిసి ఇలా రాస్తాం అనమాట. అంటే ఆ ప్లేస్లో యూ కెన్ చూస్ ఎనీ నంబర్ బేస్డ్ ఆన్ ద ఈక్వేషన్. ఆ ఈక్వేషన్గా ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ చేయడానికి ఏ వాల్యూ అయితే యూజ్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్ అవుతాయో దాన్ని L is like x is equal to 5 అన్నప్పుడు x is equal to 5 is the solution of the equation అంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ అయిపోతే దాన్ని x is equal to 5 అంటాం. అంటే వేరియబుల్ ప్లేస్లో 5 రాస్తాం, విచ్ కెన్ చేంజెస్ ఇట్స్ వాల్యూ. సేమ్ అలాగే కాన్స్టెంట్ అనే వర్డ్ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఏంటి? లైక్ ఎనీ నంబర్, మనకి క్వశ్చన్ మొత్తంలో కనిపించే నంబర్ అన్నమాట. ఆ నంబర్ ప్లేస్లో వీ కాంట్ చేంజ్ ఇట్, వీ కెన్ రైట్ ద నంబర్ యాజ్ ఇట్ ఈస్. అదే ఎక్స్ కానీ, ఏ కానీ, బి కానీ ఉంటే దాంట్లో వీ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ. లైక్ అన్ ఎగ్జాంపుల్ 3x - 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఉంది. ఇందులో 3 అనేది కాన్స్టెంట్, 5 అనేది కాన్స్టెంట్, 15 అనేది కాన్స్టెంట్, బట్ ఎక్స్ అనేది ఒకటే వేరియబుల్. సో లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అంటారు కదా, అంటే 1 వేరియబుల్ ఉంటుంది అని. మెయిన్ 6th to 10th పిల్లలకి ఆల్జిబ్రా అనేది బేసిక్ కాన్సెప్ట్ అన్నాను కదా. 6th 7th వాళ్ళకి ఈ టాపిక్ తెలిస్తే సరిపోతుంది. 8th 9th 10thకి లీనియర్ ఈక్వేషన్స్ విత్ 1 వేరియబుల్, 2 వేరియబుల్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ రావాలి అన్నప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది రావాలి. సో 6th to 10thకి ఇది యూజ్ అవుతుంది. అంటే 6th to 10thకి ఉండే 5 years టాపిక్ని నేను 1 వీడియోలో 5 to 10 minutesలో కవర్ చేయలేను కదా. సో బేసిక్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసుకొని నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్స్ వస్తే నెక్స్ట్ మీకు 8th 9th 10thకి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ నెక్స్ట్ నేర్చుకోవచ్చు. ఇవి పర్ఫెక్ట్ అవ్వాలి ఫస్ట్. సో ఇక్కడ 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 15 అంటే ఇక్కడ ఏంటి, మనకి ఉంది ఒక వేరియబుల్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ నంబర్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో అప్పుడు ఎక్స్ వాల్యూ దానికి ఫిక్స్ చేస్తాం అనమాట. అంటిల్ దెన్ ఎక్స్ ప్లేస్లో 1 రాయొచ్చు. లైక్ ట్రయల్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ మెథడ్ ఉంటుంది, ట్రాన్స్పోజింగ్ మెథడ్ కూడా ఉంటుంది. సో ట్రయల్ ఎర్రర్ మెథడ్లో ఏం చేస్తాము, x is equal to 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా పెట్టుకుంటూ ట్రై చేసి పోతాం. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ మనకి ఈ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ ద సైడ్స్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఎక్స్ వాల్యూ అది అని ఫిక్స్ చేస్తాం. అలాగే లైక్ బ్యాలెన్సింగ్ మెథడ్ కూడా చేస్తాం. ఇక్కడ -5 ఉంది, +5 యాడ్ చేస్తాము, ఇటు సైడ్ యాడ్ చేస్తాం బోత్ సైడ్స్, అలా కూడా ట్రాన్స్ఫర్ అదొకటి. లేదు ట్రాన్స్పోజింగ్ మెథడ్ చేస్తాం. ఏ మెథడ్ చేసినా ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో అది వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే దానికి అప్పుడు ఫిక్స్ చేయొచ్చు. అంటిల్ దెన్ విచ్ వీ కెన్ వ్యారీ అనమాట. అదే 3 ప్లేస్లో, 5 ప్లేస్లో, 15 ప్లేస్లో వీ కాంట్ చేంజ్ ద నంబర్.
3 అంటే 3నే రాయాలి, 5 అంటే 5ఏ రావాలి, 15 అంటే 15ఏ రావాలి. ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్. వేరియబుల్ కాన్స్టెంట్ అర్థం కావాలి అంటే ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా? లైక్ మా స్కూల్లో అయితే ఆగస్ట్ 15th, జనవరి 26th ఇలా వచ్చినప్పుడు స్కూల్ని డెకరేట్ చేసుకుంటాం. అలా మీ స్కూల్లో డెకరేట్ చేస్తున్నప్పుడు మీ టీచర్స్ బ్రింగ్ ఎన్ నంబర్ ఆఫ్ బెలూన్స్ అంటారు. అంటే మీ ఇష్టం వచ్చినన్ని బెలూన్స్ తెండి అంటారు. ఫిక్స్డ్గా ఇన్ని తెండి అని గట్టిగా చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినన్ని ఒక 5 10 మీ ఇష్టం వచ్చినట్టు తెండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు, కొంతమంది 1 తీసుకొస్తారు, కొంతమంది 5 తెస్తారు, కొంతమంది 3 తెస్తారు, కొంతమంది 20 తెస్తారు, కొంతమంది 100 తెస్తారు. అంటే ఆ ప్లేస్లో యూ కెన్ పుట్ ఎనీ నంబర్. అంటే మీ ఇష్టం వచ్చిన నంబర్ అన్నాం కాబట్టి 5 తేవచ్చు, 10 తేవచ్చు, 100 కూడా తేవచ్చు. అదే మీ టీచర్ బ్రింగ్ 15 బెలూన్స్ అంటారు, ఆర్ బ్రింగ్ 5 బెలూన్స్ అంటారు. అంటే అప్పుడు ఏంటి, కంపల్సరీ ప్రతి ఒక్కరు 5 బెలూన్స్ తేవాలి అని, అదే 15 బెలూన్స్ తేవాలి అని. పర్టికులర్గా ఒక నెంబర్ చెప్పినప్పుడు ఏం చేస్తారు, పర్టికులర్ ఆ నెంబర్ అన్ని నెంబర్ ఆఫ్ బెలూన్స్ తీసుకురావాలి. అదే మీ ఇష్టం అన్నప్పుడు మీకు డిఫరెంట్గా 5 తేవచ్చు, 10 తేవచ్చు, 15 తేవచ్చు. అదే మీనింగ్. వేరియబుల్ అంటే విచ్ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ. అంటే ఆ ప్లేస్లో మనం వీ కెన్ సబ్స్టిట్యూట్ సమ్ నంబర్ అనమాట. అదే కాన్స్టెంట్ అంటే విచ్ కెనాట్ బి చేంజ్డ్. ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అదే నంబర్ ఉండాలి. 5 ఉంటే 5ఏ, 15 ఉంటే 15ఏ ఉంటుంది. సో సాల్వ్ చేసేటప్పుడు పిల్లలకి మెయిన్ ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తెలియాలి, వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాలి, కాన్స్టెంట్ అంటే ఏంటో తెలియాలి. సో వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అనేది తెలిసింది కదా. ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లైక్ 5x - 3 ఉందనుకోండి. ఇప్పుడు 5x - 3 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఈక్వల్స్ టు 15 ఉంది అంటే 15 అనేది రైట్ సైడ్ రాసాం కాబట్టి ఆర్హెచ్ఎస్ అంటాం. ఇది ఆర్హెచ్ఎస్ అంటాము, ఇది ఎల్హెచ్ఎస్ అంటాం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి -3 ఉంది. లైక్ 5x - 3 ఉంది. 5x - 3లో x అనేది వేరియబుల్ కదా, 5 and 3 ఏంటి, ఎస్ కాన్స్టెంట్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వేరియబుల్ని లెఫ్ట్ సైడే ఉంచుకొని కాన్స్టెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము, విచ్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్పోజింగ్. సో ఎప్పుడైతే నంబర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఇక్కడ లైక్ ప్లస్ ఉందనుకోండి, అంటే విచ్ వీఆర్ యాడ్ చేసే టర్మ్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ బికమ్స్ మైనస్. వెన్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ పాజిటివ్ టర్మ్స్ ఇట్ బికమ్స్ ఏ నెగటివ్. అంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాము అంటే ఇటు సైడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇటు సైడ్ సబ్ట్రాక్షన్లో ఉంది, అది నెగటివ్ టర్మ్లో ఉంది అంటే మైనస్ చేయాలి అన్నది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ అవుతుంది, ప్లస్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాల్సిన నంబర్ని అటు రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ నంబర్ని యాడ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంటే దాన్ని డివైడ్ చేయాలి, ఇటు సైడ్ డివిజన్ ఫామ్లో ఉంటే దాన్ని మల్టిప్లై చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది పిల్లలకి వస్తే ట్రాన్స్పోజిషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. లైక్ ట్రయల్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ మెథడ్ ఉంటుంది. అది స్టార్టింగ్ కాబట్టి లెర్నింగ్లో నేర్చుకోవాలి, మెయిన్ బేసిక్ లాగా నేర్చుకోవాలి. కానీ ట్రాన్స్పోజింగ్ మెథడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఇంకా నేను ట్రయల్ ఎర్రర్ మెథడ్ చేస్తాను, ఇంకా బ్యాలెన్సింగ్ మెథడ్ చేస్తాను అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ కాన్సెప్ట్ అనేది వస్తే 10th వరకు ఈ కాన్సెప్ట్ మీకు యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి -3 ఉంది అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, అటు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, -3 అనేది ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే +3 అవుతుంది. సో 5x = 15 + 3 అంటే ఏమవుతుంది, 18 కదా, యాడ్ చేసి రాసేయండి. సో ఇక్కడ చూడండి 5x ఉంది, 5కి xకి రిలేషన్ ఏంటి, మనకి 5 + x అని రాస్తే అంటే అడిషన్ ఫామ్లో ఉన్నాయి, ఒక వేరియబుల్ ఒక కాన్స్టెంట్ యాడ్ చేయాలి అంటే కంపల్సరీ విల్ రైట్ విత్ ప్లస్ టర్మ్, 5 + x అని రాస్తాం. అదే సబ్ట్రాక్షన్ అయితే 5x కానీ x - 5 కానీ రాస్తాం. డివిజన్లో కూడా 5/x కానీ x/5 కానీ రాస్తాం. అంటే ప్లస్ సింబల్ మైనస్ సింబల్ డివిజన్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాము. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఉంటుందో 5 × x ఆర్ x × 5 అని ఉంటుందో దాన్ని మనము 5 × xని 5x అని కూడా రాయొచ్చు. అంటే ఎక్కడైతే సింబల్ లేదో అది మల్టిప్లికేషన్ ఫామ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లలకి ఐ థింక్ మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండొచ్చు, ఒకసారి ఊరికే చెప్పాను. సో ఇక్కడ మనకి ఏముందమ్మా, మల్టిప్లికేషన్లో ఉంది కదా. సో x = ఏమవుతుంది, మల్టిప్లికేషన్ నెంబర్ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్లో ఉంది ఇటు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, 18/5 అవుతుంది. అండ్ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా, చాలామంది పిల్లలు 5ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 5/18 అని రాస్తారు. కాదుమా,
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ నంబర్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అది ప్లస్ లైక్ ఇక్కడ ఎడిషన్ చేస్తున్నామంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఇటు మల్టిప్లై చేస్తున్నామంటే దాన్నే డివైడ్ చేయాలి. అంతేగాని ఈ నంబర్ని సేమ్ పెట్టేసి ఉన్న నంబర్ని కిందికి తీసుకురావడాలు అది సబ్ట్రాక్ట్ చేయడాలు చేయకూడదు. సో ఇలా 5/18 రాశారు అంటే అది మిస్టేక్ అనమాట. ఏం చేయాలి, 5ని మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇటు పంపిస్తే డివైడ్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 18/5. సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉంటే సింప్లిఫై చేయండి, లేదంటే అలాగే రాసేయండి. సో x ఈజ్ ఈక్వల్స్ టు 18/5 అనేది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 18/5 పెడితే బోత్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. మెయిన్ ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాజిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ ఏమవుతుంది, ఇక్కడ యాడ్ చేసేటప్పుడు అటు పంపిస్తే ఏమైంది, సబ్ట్రాక్షన్ చేసేది ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ ఏమవుతుంది అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇంకొక సింపుల్ మిస్టేక్ ఏం చేస్తారంటే 3x - 5 ఉంటుంది, -8 ఉంటుంది, ఈక్వల్స్ టు 15 ఇలా ఒక క్వశ్చన్ ఉంటుంది. పిల్లలు ఏం చేసేస్తారు, 3x - 5 మీకు చేయాల్సింది ఏంటమ్మా, బ్రాకెట్ ఇచ్చాడు అంటే బ్రాకెట్ని రిమూవ్ చేయాలి కదా. సో ఏం చేస్తారు, 3x - 5 రాస్తారు. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ చేయాలి కదా, మైనస్ ఇంటూ మైనస్ +8 అవుతుంది. బట్ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా అని చూడకుండా -8 రాస్తారు. ఇలా -8 రాసి ట్రాన్స్ఫర్ చేస్తే అది ప్లస్ చేస్తారు. అలా ఇక్కడ చిన్న మిస్టేక్ మీరు ఇక్కడ చిన్న స్టెప్ రాంగ్ చేస్తే టోటల్ ఆన్సర్ కంప్లీట్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ 3x ఇక్కడ ఏమైంది +8 అవుతుంది. ఎందుకు +8 అవుతుంది, -8 కాబట్టి. సో -8 +8 అయింది. ఇక్కడ చూడండి -5 ఉంది, +8 ఉంది. అప్పుడు ఏం చేస్తాం, -5 + 8 అంటే 1 is positive, 1 is negative. So what we will do? Yes, you have to go with the subtraction. +8 - 5 +3 సబ్ట్రాక్షన్ చేసి గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ రాస్తాం, ఈక్వల్స్ టు 15. సో ఇప్పుడు 3x ఇలాగే పెట్టుకుంటాము. +3 we are transferring. When you transfer positive term +3 to the other side, it becomes -3. Okay, 3x is equals to 15 - 3 which becomes 12. x is equals to 12/3. ఇందాకేమనుకున్నాం, మల్టిప్లికేషన్లో ఉంటే సింబల్ కనిపించదు కదా, ఈ 3ని పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో వీ కెన్ సింప్లిఫై కదా, 3 1s 3 4s. సో x is equals to 4 అనేది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇలా సింపుల్ థింగ్స్ అనమాట. ఇది మేజర్ మిస్టేక్స్ పిల్లలు చేసేవి. సో మీరు ఆల్జిబ్రా చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు అసలు వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఏంటి, టర్మ్స్ అంటే ఏంటి, యాడ్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ మైనస్ సింబల్ ఎలా రాస్తాము, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు, మల్టిప్లై డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే సింబల్ మెన్షన్ చేయట్లేదు అంటే అది మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది అని తెలియాలి. అండ్ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు పాజిటివ్ టర్మ్ ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ బికమ్స్ నెగటివ్, ఇక్కడ యాడ్ చేస్తున్నాము అంటే అటు సైడ్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఇటు మల్టిప్లై చేసేటప్పుడు ఇటు డివైడ్ చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. అండ్ ఇలా బ్రాకెట్లో ఇచ్చినప్పుడు కూడా కంపల్సరీ మనం మల్టిప్లై చేసి -++ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తే ఆల్జిబ్రా చాప్టర్ అనేది చాలా ఈజీ అవుతుంది. హోప్ నేను కొన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేసి ఉంటాను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఎక్కడైతే మా పిల్లలు స్కూల్లో మిస్టేక్స్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేశానో అది చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ మిస్టేక్స్ అనేది మీరు కవర్ చేసుకుంటే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది ఆర్ మీ పిల్లలకు, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.